అబ్బా! వదినా నాకు ఇలా చేయడం తప్పనిపిస్తుంది. దీంట్లో తప్పేముంది మరిది? ఏం కాదు. దా! దీంట్లో తప్పేం లేదు వదినా. కానీ నీతో చేయడమే నాకు తప్పనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు వదినా. ఏం కాదులే మరిది. రా! ఒకవేళ నీకిక్కడ ఇబ్బందిగా ఉంటే చెప్పు. మనం ఇంటికెళ్దామా? ఈ రోజా పువ్వు కథలు అనే ఛానల్‌లో రాబోయే వీడియోలన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఒకవేళ మీకు నచ్చకపోయుంటే స్కిప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రాజు తన ఇంట్లో తన వదినతో పాటు ఉంటున్నాడు. అన్న, వదిన, తను, అమ్మ, నాన్న అందరూ కలిసే ఉంటారు. కానీ ఒకరోజు వీళ్ళంతా ఊరెళ్ళారు. ఇదంతా తన మాటల్లోనే వింటే ఇంకా బాగుంటుంది. నా పేరు రాజు. నేను చాలా రోజుల నుండెలి ఒక సినిమా హీరో గాని, నేనైతే హీరో కావాలని నా కల. దానికోసమే ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా అన్నయ్య బావి దగ్గరికి, పొలం దగ్గరికి వెళ్తూ ఉంటారు. మాది ఒక పల్లెటూరు. మాతో పాటు మా అమ్మ, నాన్న, అన్న, వదిన అందరం కలిసే ఉంటాము. అప్పుడప్పుడు అన్నయ్య టౌన్‌కెళ్ళి వస్తూ ఉంటారు. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మ, నాన్న, అన్నయ్య కలిసి మా బంధువుల ఇళ్ళల్లో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్లారు. వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి సాయంకాలం వరకి రాలేదు. ఆ రోజు నేను, మా వదిన మాత్రమే ఇంట్లో ఉన్నాము. ఇక వాళ్ళు ఉదయాన్నే వెళ్ళడంతో నేను బావి దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు 10 దాటింది. ఉదయం 10 గంటల తర్వాత ఇంటికి వచ్చాను. ఆలోపే మా వదిన వంట చేసి రెడీగా ఉంచింది. నేను వచ్చి రాగానే, "రాజు వెళ్ళి చెయ్యి కడుక్కొని రా, అన్నం తిందువు గాని" అంది. అప్పుడు "సరే వదినా వస్తున్నాను" అని చెప్పి నేనెళ్ళి కాళ్ళు, చేతులు, మొఖం కడుక్కొని లోపలికి వెళ్ళాను. అప్పుడు వదిన నాకు టవల్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆ టవల్ తీసుకొని అంతా తుడుచుకొని వెళ్ళి కూర్చున్నాను. ఇక తర్వాత వదిన వచ్చి నాకు అన్నం వడ్డించింది. ఇద్దరము కలిసి తిందాము అనుకున్నాను. కానీ "వదిన నువ్వు తినవా?" అని అడిగాను. వదిన మాత్రం "నీకు వడ్డించి నువ్వు తిన్న తర్వాతే నేను తింటాను రాజు" అని చెప్పింది. "సరే వదిన నేనైతే తింటాను" అని చెప్పి వదిన వడ్డించగానే తింటూ ఉన్నాను. ఇక నా తినడం అయిపోయింది. "వదిన ఇప్పుడు మీరు తినండి. నేను తిన్నాను కదా" అని చెప్పి బయట కూర్చుంటున్నాను వెళ్ళాను. కానీ వదిన "ఎందుకు? ఇక్కడే కూర్చోవచ్చు కదా! నువ్వు బయట నేను లోపల ఒక్కదాన్నే కూర్చొని తినాలా?" అని అంది. "సరే వదిన మీరు తినేంత వరకు ఉంటాను అని చెప్పేసి వదిన తినేంత వరకి అక్కడే పక్కనే ఉన్న చైర్‌లో కూర్చున్నాను. అప్పుడు వదిన అన్నం వడ్డించుకొని ఇక తినడం స్టార్ట్ చేసింది. తను తినడం పూర్తయిన తర్వాత పక్కనే ఉన్న ఆ చైర్‌లో కూర్చొని నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. "రాజు ఇంతకీ నీ యాక్టింగ్ ఎక్కడి వరకొచ్చింది? ఎవరైనా అవకాశాలు ఇస్తున్నారా? నువ్వు హీరో ఎప్పుడవుతావు?" అని చెప్పి అడిగింది. అప్పుడు వదినతో నేనిలా అన్నాను. వదిన నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. కానీ అవకాశాలు మాత్రమే దొరకడం లేదు. ఒకరిద్దరైతే నేరుగా నా దగ్గరికొచ్చి నువ్వు హీరోగా సెట్ అయితావు. కానీ ఎంతో కొంత డబ్బు మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది" అని చెప్పి నాతో అన్నారు వదిన. "అయ్యో! డబ్బులడుగుతున్నారా? నువ్వు హీరోగా చేస్తే నీకే కదా డబ్బులివ్వాలి. మళ్ళీ రిటర్న్ డబ్బులెందుకు అడుగుతున్నారు" అనంటే, "మొదట అవకాశం ఇచ్చినప్పుడు అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు వదిన. మన పర్ఫార్మెన్స్ వాళ్ళకి తెలియదు కదా! 1, 2 మనం ఏదైనా చేసిన తర్వాత మన డెమోలు చూస్తే అప్పుడు వాళ్ళు మన సక్సెస్‌ని బట్టి మనకి డబ్బులిస్తారు" అని చెప్పాను. వదిన మాత్రం
అలా ఎలా చేస్తారు? నీ నీ పర్ఫార్మెన్స్‌ని, నీ టాలెంట్‌ని వాళ్ళు గుర్తించాలి కదా! అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ రాజు అనంటే, ప్రస్తుత సమాజంలో ఇలాగే ఉంది వదిన. ఏం చేస్తాం? అవకాశం వచ్చేంత వరకి ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళడమే కదా మన పని. ఏది ఏమైనా నీ ప్రయత్నాన్ని మాత్రము ఆపకు రాజు అని చెప్పింది వదిన. సరే వదిన, ఎట్టి పరిస్థితులలో నేను నా ప్రయత్నాన్ని ఆపను. కానీ నేను నీ యాక్టింగ్‌ని చూడాలనుకుంటున్నా రాజు అంది వదిన. అయ్యో వదిన! ఇప్పుడా? ఇలా అంటే ఎలా? నేను తర్వాత ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చూపిస్తానులే అని అన్నాను. లేదు రాజు, నువ్వు ఎదురుగా డైరెక్ట్‌గా చేస్తేనే చూడాలని ఉంది. వీడియోలలో చేయడం కాదు అంది వదిన. అప్పటికప్పుడు నేను చేయాలంటే కూడా నాకు మొహమాటం అనిపించింది వదిన ముందు. నేను చేయలేకపోయాను. వదినేమో నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. నువ్వు చేస్తావా? చేయవా? ఇంతకీ యాక్టింగ్‌లో నవరసాలుంటాయంటారు కదా! నవరసాల్లో నువ్వు చేయాలి అనంటే చాలా నేర్చుకోవాలి రాజు అని అంది. అంటే ఏంటి వదిన? అంటే నవరసాలలో ఏమేముంటాయి? అన్నీ ఉంటాయి కదా! అందులో నీకు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి కొన్ని కొన్ని తెలియవు కదా! అవి ఎలా చేస్తావు? అని అడిగింది. అన్నీ చేస్తాను వదినా. నవరసాల యాక్టింగ్‌లు నాకు తెలుసు. ప్రతి ఒక్కటి చేయగలుగుతాను. కెమెరా ముందుకు వెళ్తే గానీ నేను చేయలేను. ఇలా మీ ముందు చేయమంటే ఎలా చేస్తాను వదినా అని చెప్పాను. కానీ వదిన మాత్రం వదిలిపెట్టేలా లేదు. నన్ను వదిలిపెట్టేలా లేదు. ఖచ్చితంగా నాతో యాక్టింగ్ చేపిచ్చి నన్ను చూసేంత వరకు తను అలాగే అడుగుతూనే ఉంది. సరే వదిన, చేస్తాను అని చెప్పి నేను హాస్యరసంతో పాటు చాలా చూపించాను. తను ఓకే బాగున్నాయి అంది. చివరిగా నన్నొక యాక్టింగ్ చేయమంది. అదే నవరసాలలో అసలైనది, అందరికీ బాగా నచ్చేది. రాజు, నాకు ఇది చెప్పు. నువ్వు అన్నీ చేశావు కదా! ఇది చేయగలుగుతావా అని అడిగింది. అదేంటి వదిన, ఇన్ని చేసినవన్నీ అది చేయలేనా? అదేంటో అడగండి అన్నాను. అప్పుడు వదిన, నీకు అన్ని యాక్టింగ్‌లు బాగానే వస్తున్నాయి. ఎక్స్‌పీరియన్స్ లేని ఇది ఎలా చేస్తావు అని అడిగింది. ఇదేంటి వదిన ఎక్స్‌పీరియన్స్ అని అంటుంది. నేను చేస్తాను కదా అని మనసులో అనుకుంటూనే, లేదు లేదు చేస్తాను వదిన అని చెప్పాను. అప్పుడు అయితే రొమాంటిక్ సంబంధించిన యాక్టింగ్ చేయి అంది. ఇప్పటిదాకా చేసిన అన్నీ చూశాను. ఇదొక్కటి చెయ్యి. నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా అని అడగగానే నాకు కొంచెం మొహమాటంగా అనిపించింది. అయ్యో వదిన, ఇన్ని చేశాను కదా! ఇది వద్దులే అని నేను తడబడుతూ తన ముందు ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉన్నాను. అప్పుడు వదిన, పోనీలే రాజు, నీకు ఆ ఒక్కటి వచ్చేట్టు లేదు. కానీ అన్నీ వస్తేనే కదా నీకు అవకాశం ఇచ్చేది అని అంది వదిన. అదేంటి వదిన అలా అంటావు? ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను గదా! ఇన్ని చేశాను. అదొక్కటి చేయలేనా? మీరున్నారని నాకు మొహమాటంగా ఉంది. కాబట్టే నేను చేయలేకపోతున్నాను అని సూటిగా చెప్పేశాను. కానీ వదిన మాత్రం లేదు లేదు, నువ్విప్పుడు చేస్తేనే నువ్వు గెలిచినట్టు. లేదంటే నీకు యాక్టింగ్ రాకనే నీకు అవకాశాలు రావటం లేదని నేను అనుకోవాల్సొస్తుంది అంది. వదిన, నన్ను రెచ్చగొట్టొద్దు చెప్తున్నాను. నాకన్నీ వచ్చు. కానీ నేనిప్పుడు ఇది చేయలేను. పోనీలే, నీకు రాదని నేను ఫైనల్ చేసుకుంటున్నాను. లేదంటే చెప్పు, నేను నీకు నేర్పిస్తాను అంది. ఒక్కసారిగా నాకు కొంచెం జలకిచ్చినట్టుగా అనిపించింది. ఏంటి ఇలా వదిన ఇలా అంటుంది అనుకున్నాను. ఏమంటావు రాజు అంటూ చైర్‌లో నుంచి లేచి నిల్చొనున్న నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నీకు ఒకవేళ అలా ఆ సిట్యుయేషన్‌లో తగ్గట్టుగా ఒక పర్సన్ కావాలి కాబట్టి, ఇప్పుడు నా పర్సన్ నేనే అని అనుకోని నాతోనే చెయ్యి. నేను దానికి ఏమీ ఇబ్బంది పడను, తప్పుగా అనుకోను అని దగ్గరగా వచ్చి నించుంది వదిన. మీతోనా? అయ్యో వదిన,
నేను చెయ్యలేను అని చెప్పేశాను. కానీ తను వచ్చి నా చెయ్యిని పట్టుకొని పర్వాలేదు చెయ్యి అని చెప్పేసి పదే పదే నన్ను ఫోర్స్ చేసింది. ఇలా అయితే నువ్వు చేయవులే. నీకు కొంచెం కాస్త ఇబ్బందిగా ఉంది. సిగ్గుగా ఉన్నట్టుంది. బాగానే సిగ్గుపడుతున్నావు అమ్మాయిల్లాగా అని అంది. అదేం లేదు వదినా. నాకు ఇప్పుడు ఇది చేయడం ఇష్టం లేదు అని అన్నాను. కానీ నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వది చేస్తావు నాకు తెలుసు. ఇది చేస్తే నువ్వన్నీ చేసినట్టే, నీకు సక్సెస్ వచ్చినట్టే అంది. వెంటనే ఇలా అయితే నువ్వు చేయవులే అని చెప్పేసి వచ్చి 2 చేతులు నా బ్యాక్ సైడ్ పెట్టి దగ్గరగా లాగేసింది వదిన. అప్పుడు నేను వెళ్ళి గట్టిగా వదినకి అతుక్కుపోయాను. అయ్యో వదిన! ఇప్పుడు నేనిది చేయలేను. ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా! అన్నాను. లేదు నువ్విలా చేస్తేనే నువ్వక్కడ చేయగలుగుతావు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, నువ్వు ఉపయోగించుకుంటే నీకు యాక్టింగ్‌లో చాలా ఈజీ అవుతుంది అని చెప్పకనే చెప్పింది. ఇక ఎలాగో తప్పేతట్టు లేదు అని చెప్పేసి, సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఏదో చేయబోయాను. కానీ నాతో కాలేదు. అయ్యో వదిన! ఇలా చేయడం తప్పనిపిస్తుంది అని అంటే, ఇందులో తప్పేముంది? ఇది నువ్వు చేసేది దానికోసమే కదా! తప్పేముండదు అని చెప్పి నాకు సమాధానం ఇస్తూ ఉంది. సర్ది చెప్పుతూ ఉంది. కానీ నాతో కావడం లేదు. ఇలా చేయడం తప్పు కాదు. కానీ ఇది మీతో చేయడం నాకు కొంచెం కష్టంగా ఉంది అని అన్నాను. సరే ఇక్కడ ఇబ్బందిగా ఉంటే చెప్పు. పద రూమ్‌లోకి వెళ్దాం అని చెప్పేసి డైరెక్ట్‌గా రూమ్‌లోకి తీసుకెళ్ళింది. అయ్యో వదిన! ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఎక్కడైనా గానీ ఇద్దరమే ఉన్నాం కదా! ఎక్కడైనా చేస్తా కదా! అని అన్నాను. కానీ హాల్‌లో ఉంటే కొంచెం నీకు ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది. అందుకే తీసుకొచ్చాను అని చెప్పింది. కానీ అక్కడ ఇక నేను చేయలేను. ఇది నాకు బయటనే చేయగలుగుతాను. మీతో మాత్రం నేను ఊహించుకోలేను అంటే, పర్వాలేదు అర్థమైందిలే. నువ్వు చేయగలుగుతావు. కానీ నీ పర్ఫార్మెన్స్ నేను చూడాలి అనుకున్నాను. కాబట్టే నేనింత ఫోర్స్ చేశాను. నాకు తప్పలేదు. అయినా నువ్వు చేయలేదు. వెరీ గుడ్ రాజు. కానీ ఈ రొమాన్స్‌కి సంబంధించింది కూడా చాలా బాగా చేయాలి. అప్పుడు నీకు అవకాశాలు బాగా వస్తాయి రాజు అని చెప్పింది. సరే వదిన అని చెప్పేసి తను నాకు నేర్పించాలనుకుంది కాబట్టే అలా చేసింది. అందులో తప్పేమి లేదు. మేము చాలా బాగా కలిసుంటాము. కాబట్టే నన్ను పై పై స్థాయిలో చూడాలి అనుకుంటుంది కాబట్టే అలా చేసింది. కానీ చెడుద్దేశం ఏమీ లేదు మా వదిన మనసులో, నా మనసులో. దీనిని ఎవరు తప్పుగా అనుకోకండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.